హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. తప్పు అనుకోకండి, మార్నింగ్ నుంచి మూవీస్ చూస్తూ ఈవినింగ్ 1 by 1 అప్లోడ్ అయిపోతాయి. ఏది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. 1 by 1 టైం చూసుకొని రిలీజ్ చేస్తాను అంతే. ఈరోజు మనం రేఖా చిత్రం అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక తమిళ్ మూవీ. ఇది ఒక క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టైల్లో అయితే వచ్చింది. ఇది మంచి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఉందా, లేకపోతే వర్త్ వాచింగ్గా, అసలు చూడాలా వద్దా, వీడియోలో చివరిగా అసలు డిస్కస్ చేద్దాం. పర్ఫార్మెన్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, పాజిటివ్స్, పర్ఫార్మెన్స్ అన్నీ మాట్లాడుకుందాం. సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా? కథంతా పోలీస్ ఆఫీసర్ అని నన్ను చుట్టూ అయితే తిరుగుతూ ఉంటది. ఒక రహస్యమైన కేసు చుట్టూ అయితే ఉంటుందన్నమాట. ఇది డీప్ కనెక్షన్ ఉన్న పోలీసు, నన్ను, పర్డే ఇలా ఉంటుందన్నమాట. అసలు వీళ్ళ వెనకున్న మిస్టరీ ఏంటి అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు పాజిటివ్స్ ఏంటి మాట్లాడదాం. ఇంకా పాజిటివ్స్ మాట్లాడాలంటే పర్ఫార్మెన్స్ అని చెప్పాలి, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ కానీ నన్ను కానీ ఇలా మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన వాళ్ళు చాలా ఇంటెన్సివ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ లిటరల్గా చెప్పాలంటే చాలా ఎంగేజింగ్ అయితే ఉంది, గ్రిప్పింగ్ అయితే ఉంది. సస్పెన్స్ని చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పాలి, ఇంటెన్సివ్గా బిల్డ్ చేశారని చెప్పాలి మెయిన్గా. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ లిటరలీ సినిమాకి చాలా సోల్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది, బట్ ట్విస్ట్లో కూడా కొంచెం ఈజీగా గెస్ చేయవచ్చు అనమాట. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా రేఖా చిత్రం ఒక గ్రిప్పింగ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ అంటే ఇన్వెస్టిగేషన్ స్టైల్లో ఉండటం వల్ల పర్ఫెక్ట్ థ్రిల్లర్ లవర్స్కి అయితే మస్ట్ వాచ్ అని చెప్పాలి. కంటెంట్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనేసి నన్ను చూసేయండి. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా, మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ మీ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.